అందరికీ నమస్కారం. కిడ్స్ కథలు ఛానల్కి స్వాగతం. నేను ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను. పిల్లలకి కావాల్సినటువంటి అన్ని కథలు ఈ ఛానల్లో నేను చెప్తాను. మన అమ్మమ్మ మన తాతయ్య మనకి చెప్పినటువంటి కథలు, మనం పాత పుస్తకాల్లో చదువుకున్నటువంటి కథలు, రాజుల కథలు, అడవి కథలు, మోరల్ స్టోరీస్, ఇంకా ఇలాంటి చాలా కథలు పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను ఈ ఛానల్లో చెప్తాను. సో మీరు ముందుగా కిడ్స్ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మొదలు పెట్టేద్దామా? ఈ ఛానల్లో మన మొదటి కథ తెనాలి రామకృష్ణుడి కథ. ఆ కథ పేరేంటంటే నీ మాతృభాష ఏది, ది సీక్రెట్ ఆఫ్ మదర్ టంగ్. అసలు తెనాలి రామకృష్ణ అంటే ఎవరో మీకు తెలుసా? సరే, ఇవన్నీ చెప్పే ముందు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని కొట్టండి. మీకు అన్ని వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. మనం కథలోకి వెళ్ళిపోదాం. విజయనగర సామ్రాజ్యం కళలకు, కవులకు ప్రసిద్ధి చెందినటువంటి ఒక సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యానికి అధిపతి శ్రీకృష్ణదేవరాయలు. ఆయన సభలో అష్టదిగ్గజులు ఉండేవారు. వారిలో అత్యంత హాస్యచిత్రుడు మన తెనాలి రామకృష్ణుడు. అయితే ఒకరోజు రాయలవారి సభలోకి ఒక వింత పండితుడు అడుగుపెట్టాడు. ఆ పండితుడు సభలో అడుగుపెట్టి గంభీరంగా నమస్కరించి ఇలా అన్నాడు: మహారాజా, నేను ఈ దేశంలో అన్ని భాషల్లోనూ ప్రావీణ్యం పొందాను. ఏ భాషలోనైనా సరే ఆ ప్రాంతం వాడి కంటే చాలా స్పష్టంగా మాట్లాడగలను. మీ సభలో ఎవరైనా నా మాతృభాష ఏదో కనిపెట్టగలరా అని అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. మహారాజు కూడా ఆశ్చర్యపోయి తన అష్టదిగ్గజుల వైపు చూశారు. అయితే ఆ పండితుడు ఒక్కొక్క భాషలో అనర్గళంగా మాట్లాడుతుంటే అందరూ నోరెళ్ళబెట్టి చూశారు. ఆయన ఏ భాష మాట్లాడినా అదే ఆయన సొంత భాషలా మాట్లాడుతున్నాడు. అందరికీ ఒక్క క్షణం బుర్ర పనిచేయలేదు. అప్పుడు తెనాలి రామకృష్ణ లేచి, మహారాజా, నాకు రేపు పొద్దున వరకు గడువిస్తే ఆయన మాతృభాష ఏదో నేను చెప్పగలను అని అన్నాడు. అప్పుడు సభలో కొంతమంది నవ్వారు, కొంతమంది ఆశ్చర్యపోయారు. అలా ఎలా చెప్పగలడబ్బా అని. అయితే ఆ రాత్రికి పండితుడు రాజభవనంలో అతిథి గృహంలో పడుకున్నాడు. అదే సమయంలో తెనాలి రామకృష్ణ ఎవ్వరికీ తెలియకుండా అక్కడికి చేరుకున్నాడు. తెనాలి రామకృష్ణుడు పండితుడు గాఢ నిద్రలో ఉండడం చూసి ఒక గడ్డి పరకతో పండితుడి చెవులో తిప్పాడు. అయితే ఆయనకి చెవులో దురద పెట్టి అటు ఇటు దొర్లి మళ్ళీ పడుకున్నాడు. అప్పుడు తెనాలి రామకృష్ణ ఆ గడ్డి పరకను తీసుకుని ఈసారి ముక్కులో, చెవులో అలా తిప్పాడు. ఈసారి పండితుడికి బాగా కోపం వచ్చి నిద్రలో నుంచి లేచి కోపంతో తన మాతృభాషలో తిట్టాడు. ఇది విన్న తెనాలి రామకృష్ణ అక్కడి నుంచి మెల్లగా బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు సభలో రాయల వారు అడిగారు, రామకృష్ణ, తెలుసుకున్నావా అని. అయితే రామకృష్ణ మెల్లగా లేచి, మహారాజా, ఈ పండితుడి మాతృభాష కన్నడ అని చెప్పాడు. అంతే, సభ మొత్తం ఆశ్చర్యపోయింది. పండితుడు కూడా ఆశ్చర్యపోయాడు. పండితుడు మహారాజు దగ్గరికి వచ్చి, మహారాజా, నా మాతృభాష కన్నడ. ఆయన చెప్పిన సమాధానం సరైనదే, కానీ అలా ఎలా కనిపెట్టగలిగాడు అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు తెనాలి రామకృష్ణ మెల్లగా నవ్వుతూ జరిగిన విషయం మొత్తం చెప్పాడు. మహారాజా, ఎంత పాండిత్యం ఉన్నా, ఎన్ని భాషలు తెలిసినా, మనం కోపంలో ఉన్నప్పుడో, ఆనందంలో ఉన్నప్పుడో, లేక చిరాకులో ఉన్నప్పుడో మనకి తెలియకుండానే మన మాతృభాష బయటపడుతుంది. నేను నిన్న రాత్రి ఈయన నిద్రకు భంగం కలిగించాను. అప్పుడు ఆయన నన్ను తన మాతృభాషలో తిట్టాడు, అది నేను విన్నాను అని చెప్పాడు. సభలో అందరూ చప్పట్లు కొట్టారు. పండితుడు రామకృష్ణుడి తెలివిని మెచ్చుకున్నాడు. రాయలవారు కూడా రామకృష్ణుడి తెలివిని మెచ్చుకుని బోల్డ్ అన్ని బహుమతులు ఇచ్చాడు. ఇది ఈ రోజుకి మన కథ. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.